ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా, జూలై నెలంతా కాచి కాపాడిన దేవుడు ఈరోజు ఆగస్టు 1 అండి. ఆగస్టు 1వ తారీఖు ఈరోజు నీ జీవితాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. ఈ నెలకి సరిపడే వాగ్దానం, అంతేకాక ఈ మొదటి డే వచ్చిన ఈ దిన వాగ్దానం మీ అందరు రిసీవ్ చేసుకోండి. రక్షణ లేని వారు ఎవరంటే, యేసు రక్షకుడు దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. యేసుని నమ్మితే పరలోక నిత్య జీవం, పాప క్షమాపణ. ఈ ఆగస్టు 1 రోజు దేవుడిని దర్శించబోతున్నాడు. ఈ నెలంతటి కొరకు ఈ వాగ్దానం. దేవుడు మన జీవితాలను ప్రేమిస్తూ మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఒక మంచి ఉన్నతమైన ఆత్మీయ బంధముతో, పరిశుద్ధాత్మ సహవాసంతో మనం ముందుకు సాగబోతున్నాం. ఏ కుటుంబంలో ఏ పోరాటాలు, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ నిందలు, ఏ గాయాలు, ఏ అవమానాలు, ఏ శత్రు పోరాటాలు ఉన్న వాటిని చూడకండి. నిన్ను బలపరిచే దేవుని సన్నిధిలో ఆయనకి ఆత్మీయులుగా, ఆయనకి ప్రియులుగా, ఆయనకి సన్నిహితులుగా మీరు మారండి. ఈ నెలంతా ప్రార్థించండి, ప్రభుతో గడపండి. ఈ 1వ తారీఖు దేవునికి సమీపంగా రండి. ఎక్కడ పడిపోయారో లేవనెత్తబడండి. మీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఫస్ట్ డేనే దేవుడు మనకిస్తున్న వాగ్దానం నేను చదువుతున్నాను. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు. దేవుడు ఎవరిని చూడకపోడంటండి? నీతిమంతుల్ని. నీవు నీతిమంతురాలివి, నీతిమంతునివి. క్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డావు. క్రీస్తును నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నీతిమంతులే. నీతిమంతులనట దేవుడు చూడకపోడు. ఆమేన్. అంటే మనల్ని చూస్తున్నాడు. వారిని ఎక్కడట? రాజులతో సింహాసనమందు నిన్ను హయ్యెస్ట్ పొజిషన్లో కూర్చోబెట్టి నిన్ను ఘనపరుస్తాడట. ఈ నెల వింటున్నారా? నువ్వు ఒక హయ్యెస్ట్ పొజిషన్లో ఉంచబోతున్నాడు ఆయన. నిన్ను ఘనపరచబోతున్నాడు. ఎందుకంటే నిన్ను చూడకపోడు. అమ్మా, భక్తిహీనులు నిన్ను బాధ పెడుతున్నప్పుడు నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావా? నీ కుటుంబ సభ్యులు నిన్ను గాయపరుచినప్పుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నీకు విరోధంగా లేచింది చూడట్లేదు అనుకుంటున్నావా? నిన్ను మోసం చేసి అన్యాయంగా నీ మీద చేసేదాన్ని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ జీవితాన్ని బాధ పెట్టేవారిని చూడట్లేదు అనుకుంటున్నావా? హాగర్ని అరణ్యంలో చూచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మన జీవితాన్ని చూస్తున్నాడు. రహస్యంగా నీ కొరకు ఒడ్డిన వారు వలలో వారే చిక్కుకోబోతున్నారు. రహస్యమైన నీ జీవితానికి వ్యతిరేకత అణిచివేయబోతున్నాడు ఆయన. ఎందుకంటే నీతిమంతుల్ని చూసే దేవుడు ఆయన. భక్తిహీనులు ఏ విధంగా చేస్తారో తెలుసు, నీతిమంతులు ఏ విధంగా చేస్తారో తెలుసు. దేవుని పిల్లలకున్న బాధ చూడకపోడు, నీ కడుపులో కనబడుతున్న వేదన చూడకపోడు, గాయం చూడకపోడు, నిందలు చూడకపోడు, ఏది ఆయన చూస్తాడు. కాబట్టి ఈరోజు నీతో అంటున్నాడు, చూస్తాడు. నిన్ను చూసి దేవుడు ఏమన్నాడు? నేను చూచే దేవుడను కదా. నిన్ను చూస్తున్న దేవుడు నీ నెలంతట నిన్ను చూసి నిన్ను ఉన్నత స్థానంలోకి తీసుకొని వెళ్ళి, ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి నిన్ను ఘనపరచబోతున్నాడట. ఈరోజు అందుకేనండి ఈ నెలకు సరిపడా పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎంతగానో ప్రార్థనాపూర్వక ఈ వాగ్దానాన్ని మీకు ఇవ్వటానికి కారణం, దేవుడు నన్ను బలపరుస్తూ ఈ మాట నాతో, మనతో, అందరితో మాట్లాడాడు. నీతిమంతులను చూడకపోడు ఆయన. భక్తిహీనులు లేస్తున్నప్పుడు నీతిమంతులు చూడ్డా? నీకు రోగాలతో, నిందలతో, బాధలతో, అప్పులతో, ఆర్థిక సమస్యలతో నీ సొంత ఇంటి వారే, అయ్యో నువ్వు సహాయం చేసిన వారే నీ మీద లేస్తూ ఉంటే చూడకపోడా? నీ చేతి తిన్నవారే నీ గురించి విరోధంగా చేస్తుంటే మౌనంగా ఉంటాడా దేవుడు? ఖచ్చితంగా చూస్తాడు ఆయన. అందుకనే మనం దేవుని చేతికి వదిలిపెడదాం మన ప్రతి సమస్యని. అందుకని ఈరోజు వాగ్దానాన్ని విడిచి నమ్మండి. నీతిమంతులని నేను చూడకపోడు. అందుకనే ఈరోజు ప్రభుతో చెప్పయ్యా, నిన్ను ఉన్నత స్థానంలోకి తీసుకుని వెళ్ళి నిన్ను ఘనపరచదని ఈరోజు వాగ్దానం. నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేసి నేను నిన్ను ఘనపరచబోతున్నాను. నిన్ను ఉన్నతంగా చేసి ఉన్నత స్థానంలోకి తీసుకుని వెళ్ళి నిన్ను ఘనపరచదని ఈరోజు వాగ్దానం. ఎందుకు? నేను నిన్ను చూస్తున్నాను, నీ కష్టం చూస్తున్నా, నీ మీద పడే బాధలు చూస్తున్నా, నువ్వు పడుతున్నావని, నువ్వు నా సన్నిధిలో సాగుతున్న విధానం చూస్తున్నా, నీ ప్రార్థన చూస్తున్నా, నీ కన్నీరు చూస్తున్నా, నీ గాయాలు చూస్తున్నా, అన్నీ చూస్తున్నా. నేను చేస్తా, నేను లేపుతా, నేను అద్భుతం చేస్తా. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆగస్టు మంత్ ఈ వాగ్దానం ఎత్తిపట్టి బలంగా ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాలు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నానా విధ రోగాలతో బాధపడుతున్న వారికి
వ్యాధి నుంచి, రోగము నుంచి, యేసు పొందిన గాయముల వల్ల స్వస్థత, అప్పుల భారం నుంచి విడుదల, పాపపు జీవితం నుంచి విడుదల దయచేయండి నాయన. మత్తు పదార్థాలతో ఉన్న కుటుంబాల్లో జీవితాలు యవనుల రక్షణ కార్యం చేయండి అయ్యా. బానిసత్వం నుంచి విడిపించండి, శత్రు నుంచి విడిపించండి, దుర్మార్గుల కట్ల నుంచి విడిపించండి, ద్రోహుల చేతుల నుంచి విడిపించండి అయ్యా. వ్యతిరేకతల చేతుల నుంచి మా ప్రియుల్ని విడిపించండి. వారు ఏ నిందతో, వేదనతో, బాధతో, దుఃఖంతున్నారు అన్నిటి నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తే, ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో వారికి ప్రొటెక్షన్, క్షేమం దయచేయండి. ఈ భారతదేశంలో మా ప్రియులందరూ దైవజనులు వారి బిడ్డలు, సంఘాలు నీ రక్తంతో సీల్ చేస్తూ అపోస్తుల సేవ, జాషువా జనరేషన్, దెబోరా, ఎస్తేర్ సైన్యాన్ని లేచి గొప్ప సేవ జరగాల ప్రభా. అట్టి విధంగా చేయండి. మా దేశ నాయకుల్ని, పెద్దలని క్షేమము, రక్షణలోకి మీరు నడిపించండి అయ్యా. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ వారిని ఉన్నతంగా లేపి ఆశీర్వదించి ఘనపరిచే కుటుంబం మీద నీ కృప ఉండును కాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి ఆత్మీయ ఉన్నత స్థానంలోకి, ఆర్థిక ఆరోగ్య ఉన్నత స్థానంలోకి నడిపించి వారిని ఆశీర్వదించండి. కల్వరి మినిస్ట్రీని చూచే దేవుడు నీతిమంతులను చూస్తానంటున్నావు. ఈ సేవను చూస్తూ వ్యతిరేక ప్రతి ప్రభావాలను అణిచి అయ్యా ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళి ఈ నెల ఘనపరచబడును గాక. ఈ సేవ ప్రతి బిడ్డకి వాగ్దానం నెరవేర్చబడును గాక. ఈ నెలంతా మా జీవితాలకు తోడయుండి నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నెలంతటి కొరకు అద్భుతమైన వాగ్దానం మనందరం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేద్దాం. మరి అద్భుతంగా జరుగుతున్నటువంటి ఉదయకాలం, సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి 5 to 6, ఈవినింగ్ 6 to 9 ఆరాధనలు ఎవరు మిస్ అవ్వకుండా పాలు పొందండి. మరి ఎవరు బెల్లంపల్లి రావాలి, శనివారం సువార్త సభ, అద్భుతమైన ఉజ్జీవం, వాక్యం, ఆరాధన, వ్యక్తిగత ప్రార్థన, అంతేకాకుండా ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ అండ్ హైతనగర్ దగ్గర హైదరాబాద్ 3 ఆరాధనలు. అందరం కలిసి ప్రభుని ఆరాధిస్తూ దేవుని వాక్యంలో ఎదుగుటకు, ప్రభు శక్తి పొందుటకు మనం సిద్ధపడదాం. August 15th యవనస్తుల కూడిక, మరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హైతనగర్ ప్రామిస్ ల్యాండ్లో బెల్లంపల్లిలో పాలు పొందిన యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ ఉదయం 10 నుంచి 1 గంట 2 గంటల వరకు అద్భుతమైన శక్తి కలిగిన ఆరాధన వర్తమానం. August 15th యవనస్తులు అందరూ కూడా చక్కటి ఆత్మీయ బలం పొందుటకు, దేవుని కృపను పొందుటకు మరి పాలు పొందండి. అటు ప్రామిస్ ల్యాండ్లో, ఇటు బెల్లంపల్లిలో ప్రభువు మిమ్మల్ని నడిపిస్తాడు. August 29 అద్భుతమైనటువంటి ప్రారంభ సభ, 50 దినముల ప్రారంభ సభ. దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను దర్శించబోతుంది, నీ జీవితాన్ని పట్టుకోబోతున్నాడు. ఉపవాస ప్రార్థనలో కలిసి గడపడం ద్వారా శత్రు కృంగుతుంది, దేవుని మహిమ రాబోతుంది. అక్కడ ధైర్యం తెచ్చుకోండి. 50 దినముల ఉపవాస ప్రార్థనలకి నీ కుటుంబాన్ని నిన్ను దర్శించబోతుండగా ప్రారంభం నుంచి August 29 ప్రారంభ సభ, October 17 ముగింపు సభ. మనందరి ప్రార్థనలు 11 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది 12వ సంవత్సరం బహుబలంగా దేవుడు నడిపించి ఉన్నత స్థానంలోకి ఆత్మీయంగా మనందరినీ నడిపించును గాక. కాబట్టి సిద్ధపడండి. ఆ డే కొరకు ఎక్కడికి నుంచి రావాల్సిన ప్రిపేర్ అయ్యి ప్రభువుతో గడుపుటకు, ఉపవాసముతో, ప్రార్థనలో మనందరం కలిసి ప్రారంభించి సభలో అందరం సిద్ధపడదాం. August 29 ఉదయం 7 గంటలకే ప్రారంభ సభ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.